నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భాగస్వామి అంటే భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు. మొదటి వివాహం చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని దాచి భార్యకు విడాకులు ఇవ్వకుండా, లేకపోతే భార్య మరణించకున్నా లేదా భర్త అయినా సరే ఆ భాగస్వామి బ్రతికి ఉండగానే రెండవ వివాహము చేసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే, మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం ఉంది. ఈ చట్టంలో సెక్షన్ 17 ఏం చెప్తుంది అని అంటే, తన జీవిత కాలములో జీవిత భాగస్వామి బ్రతికి ఉన్న సందర్భంలో మరొక వివాహము చేసుకుంటే చట్ట ప్రకారంగా వారు శిక్షార్హులు అని చెప్తుంది. అంటే భార్య భర్తకు విడాకులు ఇవ్వకుండా మరొక వివాహం చేసుకున్న ఆమె మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయవచ్చు. అదే భర్త కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా ఒకవేళ భార్య బ్రతికి ఉండగానే మరొక వివాహము చేసుకున్న వాళ్ళ మీద చట్ట ప్రకారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. దీన్ని బైగామి అని అంటారు. అంటే ఇల్లీగల్గా చేసుకున్న రెండో వివాహము చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదు. ఆ వివాహము చేసుకున్నందుకు కాను గతంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉండే, అందులోని సెక్షన్ 494 ప్రకారంగా వీళ్ళు శిక్షార్హులు. అదే ఇప్పుడు బిఎన్ఎస్ అనే చట్టం వచ్చింది. ఇందులోని సెక్షన్ 82 ప్రకారంగా ఇల్లీగల్గా చేసుకునే రెండో వివాహం అనేది చెల్లుబాటు కాదు, అది క్రిమినల్ చర్య. ఈ సెక్షన్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకు శిక్షలు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ తప్పు చేసిన భార్య అయినా లేకపోతే భర్త అయినా ఎవరైనా సరే. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే, విడాకులు ఇవ్వకుండా నా భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోరు. సో ఈ సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, డైరెక్ట్గా మీరు మెజిస్ట్రేట్ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసి ఇల్లీగల్గా చేసుకున్న మ్యారేజ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకునే అవకాశం మీకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భాగస్వామి అంటే భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు. మొదటి వివాహం చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని దాచి